హలో అన్న, అందరికి నమస్తే. ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి వీడియో చూడండి. నేను నా చెల్లి తిరుపతి బస్ స్టాండ్లో 17వ తేదీ నవంబర్ 2025 తిరుపతి బస్ స్టాండ్ దగ్గర పల్లె వెలుగు బస్ స్టాండ్ ఉంది. అక్కడ 5 నుంచి 6 గంటల మధ్యలో కాలేజ్ హాస్టల్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నామన్నా. వెయిట్ చేస్తుంటే నా చెల్లెలు బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళింది, బస్ ఏ టైంకి వస్తుందో కనుక్కోవడానికి, బస్ టైమింగ్స్ కనుక్కోవడానికి. అంతలో ఒక ఎద్ద వచ్చి మాకు ఒక 10 ఫీట్స్ అలా డిస్టెన్స్లో నేను ఫస్ట్ లో ఎవరో అనుకున్నా, ప్యాసింజర్ మాలా ప్యాసింజర్ అనుకున్నా. తన జిప్ ఓపెన్ చేసి చూసారు కదన్నా, ఎవరైతే ఈ వీడియోలో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడో ఆ పిచ్చి కుక్క నా దృష్టిలో కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక గజ్జి కుక్కతో సమానం. ఈ వీడియో పోలీసుల దృష్టికి తీసుకొని పోయి వీడికి శిక్ష పడేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సొసైటీలో ఇలాగే కంటిన్యూ అయితే ఒక అమ్మ, అక్క, చెల్లెలు, భార్య వీళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి తరపున ఒక వ్యక్తి, ఒక మగ పుట్టిన వ్యక్తి సెక్యూరిటీగా వెళ్ళాల్సిన రోజులైతే వస్తాయి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎవరైతే వాడు అలా బిహేవ్ చేసినాడో వాడిని శిక్ష పడేంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేద్దాము. అప్పుడే మన స్త్రీలను మనం కాపాడుకోగలుగుతాం. జై హింద్, జై భారత్.